వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పుకోవడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతుంటారంటే జనం మైండ్లో జనం బుర్రల్లోకి ఎక్కే విధంగా చెప్పలేరు అనేది ఒకటి ఉంది. అంటే మామూలుగా హైటెక్ సిటీ అనో సాఫ్ట్వేర్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆయన పదే పదే చెప్తుంటారు, కానీ అంతకు మించి చేసినవి చాలా ఉన్నాయి. అలాంటివి చెప్పడంలో, అలాంటివి జనం దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే గత టర్మ్లో 2014-19 మధ్యలో రాయలసీమకి సాగునీరు 3 ఏళ్ల పాటు వరుసగా 100 టీఎంసీ పైన, సంవత్సరానికి 100 టీఎంసీ పైన వరుసగా 3 ఏళ్ల పాటు ఇచ్చారు. కానీ అది సమర్థవంతంగా చెప్పుకోలేకపోయారు. ఆయన రాయలసీమ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు, అసలు ఎప్పుడు ఇవ్వలే ఎవరు. చంద్రబాబు ఇచ్చాడు. అయినా కూడా చంద్రబాబు ఏదో రాయలసీమకి న్యాయం చేయలేదు అన్నట్టుగా ఆ రోజున రాయలసీమలో ఉన్న సంఘాలు, రాయలసీమలో కొత్తగా పుట్టుకొచ్చిన సంఘాలు, జగన్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చిన సంఘాలన్నీ గొడవ చేసినాయి, జనం మైండ్లు ఖరాబ్ చేసినాయి. అది చెప్పుకోలేకపోయారు. అట్లాగే అమరావతిని ఏవో తెగ డెవలప్ చేసేస్తున్నారని ఒక ప్రచారం చేశారు. వాస్తవానికి అమరావతిలో ప్రభుత్వ భవనాలు కొన్ని కట్టారు, అంతకుమించి వేరే సంస్థలు ఏం రాలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఇలాంటివన్నీ ఆయన ఒక్కచోటే పెట్టలా. హైదరాబాద్లో పెట్టినట్టు ఒక్కచోటే పెట్టలేదు, అవి డిస్ట్రిబ్యూట్ చేశారు. తిరుపతిలో ఐఐటి పెట్టారు, కర్నూలులో IIIT పెట్టారు, NIT తాడేపల్లిగూడెంలో పెట్టారు, ఎయిమ్స్ మంగళగిరిలో పెడితే IIM వచ్చేసి విశాఖపట్నంలో పెట్టారు. అట్లా ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలాగే ఇప్పుడు మనం డిఎస్సి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 2,32,000 టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనుకోవాలి. ఇప్పుడు వేసిన కొత్త నోటిఫికేషన్ 16,000 కూడా కలిపితే మొత్తం ఆయన టెన్యూర్లో 95 నుంచి 2004 మధ్యలో, అట్లాగే 2014, 2019 మధ్యలో, అట్లాగే ఇప్పుడు వస్తున్న 16,000 ఉద్యోగాలు కూడా కలిపితే 2,32,000 పైచిలకు టీచర్ పోస్టులు అండి. ఈ టీచర్ పోస్టులు ఇంతమందికి ఉద్యోగాలు కల్పించి ఇంతమంది గురువులను తయారు చేసిన వేరే ఒక రాజకీయ నాయకుడైతే మామూలుగా ఆయన ఇంకో రకంగా అసలు మొత్తం ఈయనే అసలు టీచర్లను పుట్టించిందే ఈ రాజకీయ నాయకుడు అన్నట్టుగా ప్రచారం చేసుకునేవాళ్ళు. కానీ ఇది ఎవరికి తెలియదు. పైగా ఆయన ఏం చేయలేదు అన్నట్టుగానే ఇంకా ప్రచారం చేస్తూ ఉంటారు. నిన్న 16,000 ఉద్యోగాలు డిఎస్సి భర్తీ, మెగా డిఎస్సి మీద నోటిఫికేషన్కి సంతకాలు పెట్టినప్పుడు నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు గారి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఆయన ఏమన్నారంటే, ఆయన చంద్రబాబు కాదు, ఆయన డిఎస్సి బాబు, ఆయన వేసిన నియామకాలు, ఆయన వేసిన ఉద్యోగ నియామకాలు ఇంకెవరో కూడా వేయలేదు అని చెప్పారు. అది నిజం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో 50,000 పోస్టులు భర్తీ చేశారు. 98లో 39,104 పోస్టులు భర్తీ చేశారు. 2000 సంవత్సరంలో 25,000 పైచిలకు, 2001వ సంవత్సరంలో 32,000 పైచిలకు పోస్టులు భర్తీ చేశారు. 2002లో 36,000, 2003లో 16,000 పోస్టులు భర్తీ చేశారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో 9,000 పైచిలకు పోస్టులు భర్తీ చేశారు. 2019లో కూడా 7,700 పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం కూడా దాని మీద పెట్టారు. 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కలిపితే 2,32,179 పోస్టులు భర్తీ చేసినట్టు అవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదు. ఆయన డిఎస్సి బాబు అనటంలో తప్పేం లేదు, ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. అట్లాగే పెన్షన్ల విషయం కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని యాక్చువల్గా వీళ్ళందరూ ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే, ఈయన సంక్షేమానికి వ్యతిరేకం అంటారు. కొంతమంది కుహానా మేధావులు, కొంతమంది లెఫ్టిస్ట్ మేధావులు, వైసీపీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంక్షేమానికి వ్యతిరేకి అంటారు. వాస్తవానికి అసలు పెన్షన్లు విధానం మొదలైందే తెలుగుదేశం హయాంలో, ఎన్టీ రామారావు గారి హయాంలో. నెలకు 30 రూపాయలు ఆ రోజున పెన్షన్ ఇచ్చారు. దాని తర్వాత తెలుగుదేశం హయాంలోనే దాన్ని 70 రూపాయలకు పెంచారు. 70 రూపాయలకు పెంచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఆయన దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 70 రూపాయలని 200 రూపాయలు చేశారు. 70 రూపాయలని 200 రూపాయలు చేశాడు రాజశేఖర రెడ్డి. అది 2014 దాకా కంటిన్యూ అయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200 రూపాయలని 1000 రూపాయలు చేశాడు. 5 రెట్లు పెంచారు. 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబే, 5 రెట్లు పెంచి. అట్లాగే ఆయన తర్వాత ఇంకో 3 ఏళ్లకి ఆ 1000 రూపాయలని 2000 చేశాడు.
నెలకు 2,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అంటే 30 రూపాయల దగ్గర మొదలైన పెన్షన్ తెలుగుదేశం హయాంలో 70 అయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 200 అయింది. ఆ తర్వాత మళ్ళీ అది 10 ఏళ్ళు కంటిన్యూ అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 1000 అయింది. 200 1000 అయింది. 1000 2000 కూడా చేసి దిగిపోయారు 5 ఏళ్లలో ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒకసారిగా 3000 ఇస్తారేమో అని అందరూ ఆశపడి ఓట్లు వేశారు. కానీ ఆయన అట్లా చేయలే. సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వచ్చాడు. 250, 2250 ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం 2500, ఇంకో సంవత్సరం 2750, అట్లా చివరి దిగిపోబోయే ముందు దాన్ని 3000 చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రేపు జూలై 1వ తారీఖున అందరికీ 4000 రూపాయల పెన్షన్లు వస్తాయి. ఇవి కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల ఎరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. వాళ్ళు నిరుద్యోగులు కనుక ఈయన డిఎస్సి బాబు అన్నట్టు పెన్షనర్ల బాబు అనాలి లెక్క ప్రకారం అయితే. ఇలాంటి విషయాల్ని బాగా అంటే జనంలోకి తీసుకెళ్ళటంలో, జనం హృదయాలకి నాటుకునేలాగా చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ యంత్రాంగం కొంతవరకు విఫలమైందని చెప్పుకోవాలి మనం. Like, share and subscribe to Rajaniti channel.